సో ఈ బొగ్గు బ్లాక్లకు సంబంధించిన వార్త మొత్తం ఈ పేపర్ అంతా నింపేసిర్రు. బేసిక్గా ఇవాళ బొగ్గు బ్లాక్ల వేలం జరగబోతున్నది. నేను ఇంతకుముందు ఈనాడులో కూడా చాలా క్లియర్గా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసిన. చూడండి ఒకసారి. సింగరేణిపై కుట్ర, గనులు దక్కకుండా బీజేపీ బీఆర్ఎస్ అడ్డంకులు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్, సన్నిహితుల కోసం సింగరేణి ప్రయోజనాలు కేసీఆర్ బలిపెట్టిండు, నాడు వేలంలో సంస్థను ఎందుకు పాల్గొననీయలే, అరబిందోకు కోయగూడెం బ్లాక్, ప్రతిమకు సత్తుపల్లి బ్లాక్ అప్పజెప్పిండు, 10 ఏళ్లలో సింగరేణిని నాశనం చేసిండు, కుట్రలు నిరూపించేందుకు రెడీ, కిషన్ రెడ్డికి తెలంగాణపై ప్రేమ ఉంటే శ్రావణపల్లితో పాటు కోయగూడెం సత్తుపల్లి బ్లాకులు సింగరేణికి ఇవ్వాలి, గోదావరి తీరంలోని గనులన్నీ సంస్థకే కేటాయించాలి అని ప్రధానమంత్రిని కలుస్తాం, అఖిల పక్షంతో మోదీ దగ్గరకు వెళ్తాం. ఇది ఎవరు చెప్తున్నారు? డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాంగ్రెస్ ప్రభుత్వ పెద్ద నాయకుడు చెప్తున్నాడు. ఇది సింగరేణి మీద కుట్ర చేస్తున్నారని. కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ ఏమంటుంది? సింగరేణిని ప్రైవేటు కట్టబెట్టేందుకే బీజేపీకి కాంగ్రెస్ సహకరిస్తున్నదని కేటీఆర్ అంటున్నాడు. బీఆర్ఎస్కు 16 ఎంపీ సీట్లు ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని కామెంట్. ఇక్కడ కూడా నీకు రాజకీయమే. ఈయనక్కడ 16 ఎంపీలు ఇవ్వలేదట, ప్రజలు మోసం చేసిరట. ప్రజలు మోసం చేసినందుకు ఇప్పుడు ప్రజలు మోసపోతున్నారట. ఈయన గనక ఒకవేళ 16 సీట్లు ఇచ్చి ఉంటే ఈ బొగ్గు బ్లాకుల వేలం ఆపిటోడట. ఆహా నాయన, అది పార్లమెంట్లో చేసిన చట్టం నాయన, చదువుకో జర చదువుకుంటే జ్ఞానం వస్తుంది. ఈయనక్కడ 16 ఎంపీలు ఇచ్చుంటే ఇవాళ సింగరేణి బొగ్గు బ్లాకుల వేలాన్ని ఆపిటోడట. మాట్లాడదాం. ఇది కేటీఆర్ మాట్లాడుతున్నది. రెండోది, ఇవాళ ఏం చేయబోతున్నారు? 60 బొగ్గు బ్లాకులకు ఇవాళ వేలం పాట జరగబోతున్నది. హైదరాబాద్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం. వేలంలో రాష్ట్రంలోని శ్రావణపల్లి గని, ఇప్పటికే 2 గనులు ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి. రాష్ట్ర సర్కార్ ఆదేశాలతో ఈసారి వేలంపాటలో పాల్గొనబోతున్న సింగరేణి నామినేషన్ ద్వారా బొగ్గు బ్లాకులు కేటాయించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక్కడ పాయింట్ ఏం జరిగిందంటే, బేసిక్గా ఇవాళ బొగ్గు బ్లాకులు 60 బొగ్గు బ్లాకులు వేలం వేస్తున్నారండి. ఇందులో మన తెలంగాణకు సంబంధించిన శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ కూడా 20 బ్లాకుల్లో ఒక బ్లాక్, అది కూడా వేలం వేస్తున్నారు. గతంలో 2021లో 2 బొగ్గు బ్లాకులు కోయగూడెం అండ్ సత్తుపల్లి, ఈ 2 బ్లాకులను వేలం వేయడం జరిగింది. 2021లో ఎవరున్నారు అధికారంలో? కేసీఆర్ హయాంలో జరిగింది. ఇక్కడ కేసీఆర్ ఉన్నాడు. కోయగూడెము అరబిందోకు పోయింది, సత్తుపల్లి ప్రతిమకు పోయింది. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు కేటీఆర్ మాట్లాడిన దానికి కూడా దీనికి కౌంటర్ ఉంటుంది. ఇది 2021లో జరిగింది. ఇప్పుడు 60 బ్లాకుల్లో ఈ శ్రావణపల్లి కూడా ఉన్నది. ఇవాళ హైదరాబాద్లో జరగబోతున్నది. దేశవ్యాప్తంగా ఈ బొగ్గు బ్లాకుల వేలం పాట కార్యక్రమం అంతా కూడా ఇవాళ హైదరాబాద్లో జరగబోతున్నది. ఈ 60 బ్లాకులు ఇదేంటి? ఈ బొగ్గు బ్లాకులు ఎట్లా ఉత్తగానే కేంద్రం అనుకోని ఏదో జీవో ఇచ్చి చేయడం కాదు. ఇక్కడ 1957 యాక్ట్ ఒకటి ఉన్నది. ఈ 1957 యాక్ట్ ప్రకారంగా ఈ బొగ్గు బ్లాకులను వేలం పాట కార్యక్రమం ఇదంతా కూడా జరుగుతుంది. ఆనాడు ఎట్లుండే అంటే ప్రభుత్వ సంస్థలే ఉండే, ప్రైవేట్ సంస్థలు లేవు. ఇది కోల్ అండ్ మినరల్స్ దీనికి సంబంధించిన యాక్ట్ ఇది. దాని తర్వాత ఈ 1957 చట్టానికి 2017లో సవరణ చేసి చట్టాన్ని మార్చిర్రు 2017లో. ఈ 2017 యాక్ట్ ప్రకారం ఏంటంటే ఓపెన్ బిడ్డింగ్, ఇందులో ప్రభుత్వ రంగ సంస్థలు అండ్ ప్రైవేట్ సంస్థలు కూడా ఇందులో పాల్గొంటాయి. ఓకే, ఇది ఓపెన్ బిడ్డింగ్, ఓపెన్గా వేలం వేస్తారు. ఎవరికి ఎక్కువ ధరకి పాడితే వాళ్ళకి ఆ బొగ్గు బ్లాక్ని కేటాయిస్తారు. ఇది పార్లమెంట్లో చేయబడ్డ చట్టం. ఇప్పుడు కేటీఆర్ ఏమంటుండంటే దీన్ని అడ్డుకోవాలంటుండు. పార్లమెంట్లో చేసిన చట్టం, గతంలో బొగ్గు బ్లాకులు వేలం వేసిన సందర్భం ఉన్నది. సో దీన్ని అడ్డుకోవడానికి ఏమైనా అవకాశాలు ఉన్నదంటే 0 అవకాశాలు ఉంటాయి. అడ్డుకోవడానికి అవకాశం లేదు. నువ్వు ఒకవేళ అడ్డుకుంటే నీకు దొబ్బె అవతల పడేస్తారు, ఆ వేలంపాట కార్యక్రమం జరుగుతుంది. దీన్ని ఎవరు అడ్డుకోలేరు, ఎందుకంటే ఇది పార్లమెంట్లో చేయబడ్డటువంటి చట్టం ఇది. ఇంకొక విషయం ఏంటంటే, కేటీఆర్నికి దమ్ముంటే సమాధానం చెప్పు. ఆనాడు పార్లమెంట్లో చట్టం చేసేటప్పుడు ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకరించిండు. ఆనాడు ఎంపీలు బిల్లుకి ఓకే చెప్పారు. ఇది వాస్తవం కాదా? చెప్పు, నువ్వు ఆన్సర్ చెప్పు. నువ్వు దీనికి ఓపెన్గా సహకరించినావు. ఈ బొగ్గు బ్లాకుల వేలము ఈ 2017 చట్టానికి ఆనాడు కేసీఆర్ సహకరించిండు ప్రభుత్వానికి. సహకరించిన తర్వాత ఏమైంది? 2021లో బొగ్గు బ్లాకుల వేలం కార్యక్రమం జరిగింది. దాంట్లో మన తెలంగాణకు సంబంధించిన కోయగూడెం సత్తుపల్లి ఉన్నాయి. అయితే అప్పుడు ఈ 2021లో కేసీఆర్ పవర్లో ఉన్నప్పుడు ఏమైందంటే సింగరేణి కూడా మేము ఈ వేలంలో పాల్గొంటామని చెప్పింది. ఓకే, ఒకసారి గమనించండి. ఈ సింగరేణి కూడా మేము ఈ బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొంటాం, ఎందుకంటే
ఈ మైన్స్ ఈ బ్లాక్స్ అన్నీ కూడా మనం అయిపోతూ ఉన్నాయి, భవిష్యత్తుకి ఇబ్బంది అవుతుంది, సింగరేణికి ప్రమాదం వచ్చే అవకాశం ఉన్నది. సో కాబట్టి మనం కొత్త బ్లాకులు చేజిక్కించుకోకపోతే ఇబ్బంది అవుతుంది అని ఏం చేశారంటే వీళ్ళు టెండర్ ఓపెన్ బిడ్డింగ్లో పాల్గొనడానికి రెడీ అయ్యారు. కేసీఆర్ ఈ సింగరేణి యాజమాన్యానికి ఫోన్ చేసి బండబూతులు తిట్టి ఇష్టం వచ్చినట్టుగా తిట్టి మీరు ఎట్లా పాల్గొంటారా, పాల్గొనడానికి అవకాశం లేదని చెప్పిండు. ఎందుకు చెప్పిండు అవకాశం లేదని? సింగరేణితో పాటు ఈ 2 బొగ్గు బ్లాకులు దక్కించుకోవడానికి పోటీ పడుతుంది ఎవరు? అరబిందో అండ్ ప్రతిమ. ఎవరివి? అరబిందో ఎవరు? లిక్కర్ స్కామ్లో ప్రధాన సూత్రధారి శరత్ చంద్రారెడ్డి బ్యాచ్ అంతా. ప్రతిమ ఎవరు? బోయినపల్లి వినోదరావు ఆ బ్యాచ్, కేసీఆర్ ఫ్యామిలీ. సో సింగరేణిని ఓపెన్ బిడ్డింగ్లో పాల్గొనకుండా ఆపేసి ఈ రెండింటికి దక్కేలాగా ప్లాన్ చేసిండు. అయిపోయింది ఇక. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఒకవైపున సింగరేణిని కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తూ, ఎందుకు పార్టిసిపేట్ చేస్తూ దీన్ని అడ్డుకోవడం సాధ్యం కాదు. మీరు సైలెంట్గా ఉన్నా దాన్ని మేము పోటీ చేయము, దీన్ని ఇవ్వాలి అని మీరు భీష్మించి కూర్చున్నా ఈ వేలం పాట ఆగదు, ఎవడో ఒకడు వచ్చి ఎత్తుకపోతాడు. సో కాబట్టి ఈ సింగరేణిని ఈ ఓపెన్ బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేస్తూ, రెండోది వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఏంటంటే నామినేషన్ పద్ధతిలో మాకు సింగరేణి కేటాయించండి. గతంలో ఈ 2 బొగ్గు బ్లాకులు ప్రైవేట్ కంపెనీలకు పోయినాయి, వాళ్ళు అది కూడా చేపడతలేరు, ఆ రెండింటిని కూడా మాకే ఇచ్చేయండి అని ఒకవైపున డిమాండ్ చేస్తూ, అవసరమైతే మేము అఖిలపక్షం కూడా వచ్చి ప్రధానమంత్రిని రిక్వెస్ట్ చేస్తాం అని డిమాండ్ చేస్తూ సింగరేణిని కూడా అంటే ఎట్టి పరిస్థితుల్లో ఉన్న అవకాశాన్ని వదులుకోకుండా సింగరేణిని ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఏది? బొగ్గు బ్లాకుల వేలంలో. ఇది వీళ్ళు చేస్తున్నారు. అంటే ఇంత ఓపెన్గా అంటే ఎవరి వ్యవహారం ఏందన్నది క్లియర్గా మనకు అర్థమవుతున్నది. ఇప్పుడు కేటీఆర్ ఏం సమాధానం చెప్తాడు? గతంలో 2017లో చేసిన అమెండ్మెంట్కి, సవరణకి, చట్ట సవరణకు అనుకూలంగా అనుకూలంగా వాళ్ళకి సహకరించినావు ప్రభుత్వానికి. తర్వాత 2 బొగ్గు బ్లాకులు ప్రైవేట్ కంపెనీలకి, నీ బినామీ కంపెనీలకి, నీ కుటుంబ కంపెనీలకు పోయేలాగా ప్లాన్ చేసినావు. ఇప్పుడు మళ్ళీ నువ్వు వచ్చి మాకు 16 సీట్లు ఇచ్చుంటే అని మాట్లాడుతున్నావు. అసలు నీది నోరా అసలు అది ఏమనుకో మోరా? ఏ ఎండకా గొడుగు బట్టి ప్రజల్ని మోసం చేయడం తప్ప ఇంకొకటి ఏముంది ఇందులో? బీజేపీ కాంగ్రెస్ కలిసిపోయినట, ఎట్లా ఉంటుందా? ఏమైనా అవకాశం ఉంటుందా? అరే బాబు, మీరు ఈ లైన్ తీసుకొని మన బొక్క బొర్ల పడ్డారు, ఎటు కాకుండా పోయారు. టోటల్గా ఈ మొత్తం వ్యవహారంలో కేసీఆర్ నిండా ముంచేసిండు మనల్ని. ఇది అసలు వాస్తవం. మళ్ళా మీరు కేసీఆర్ని అంటున్నారంటే అనాల్సి వస్తున్నారు. మరి ఇక్కడ సిచ్యువేషన్ అది. సో దయచేసి గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇది ఈ సింగరేణి బొగ్గు బ్లాకుల వేలం జరుగుతున్న వ్యవహారం అన్నమాట. నెక్స్ట్ మిగతా వార్తల్లో యుద్ధాన్ని